నీకు దేవుడు సమయాన్ని ఇస్తే ఆ ఇవ్వబడిన సమయంలో దేవునిని వెదకకుండా, దేవునిని వేడుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతావా? ఇంకా చాలా సమయం ఉంది కదా, ఆ సమయంలో దేవుని కొరకు చూద్దాంలే, తర్వాత రమ్మను దేవుణ్ణి. ఇంకా చాలా సమయం ఉంది కదా, నాకు ఇంకా చాలా కాలం ఉంది కదా, చాలా వయస్సు ఉంది కదా, వృద్ధాప్యంలో రమ్మను దేవుణ్ణి, అప్పుడు చూద్దాం, అపాయింట్మెంట్ ఇస్తాను అప్పుడు దేవునికి. ఇప్పుడు నాకు దేవుని మాటలు వినటానికి అంత తీరిక లేదు. రంగుల లోకంలో నేను గెంతాలి, మైమర్చిపోవాలి అనుకుంటున్నావా బిడ్డ? రేపటి రోజును చూస్తావా? రేపటి రోజును చూస్తావా? ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయచ్చు, జ్ఞానమును, వివేకమును, బుద్ధిని ఎవరికివ్వాలో వారికి అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆయన దగ్గర నీవు ఎంత విధేయతతో ఉండాలో ఇప్పుడు ఆలోచించు. సమయాన్ని ఎవరికి ఇవ్వాలో ఇప్పుడు ఆలోచించు. సమయాన్ని ఎవరికి ఇస్తున్నారో కూడా ఒక్కసారి మనోనేత్రములు తెరుచుకొని ఆలోచన చెయ్యి.